అందరికీ హ్యాపీ ఇంగ్లీష్ న్యూ ఇయర్. అండ్ ఇది కొత్తగా ట్రై చేస్తున్నాను, అంటే ఐడియా ఎప్పటి నుండి ఉంది, ఇయర్స్ నుండి, యాక్చువల్ చాలా ఇయర్స్ నుండి. బట్ ఇప్పుడైతే అమల్లోకి చేస్తున్నాను. హోప్ యూ లైక్ ఇట్. అండ్ ఓకే, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మోర్. థ్యాంక్ యూ. ఏదో అన్నోన్ నెంబర్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు చందు. హలో చందు. అటువైపు నుండి వినపడింది తనకి తెలిసిన వాయిస్. ఈ సృష్టిలో తను అత్యంత ప్రేమించే గొంతు. గత 3 ఏళ్ల నుండి తను చేసి ఆ వాయిస్ వినిపెట్టేసేవాడు, కానీ ఈ 3 ఏళ్లలో మొదటిసారిగా ఆ గొంతు తనని కాల్ చేసి మాట్లాడుతుంది. చందుకి ఏం మాట్లాడాలో తెలీదు. కంట్లోకి నీళ్ళు వచ్చాయి, గొంతులో నుండి మాట రావట్లేదు. మళ్ళీ అవతల నుండి ఆ స్వరం, నాన్న నువ్వేనా, ఎలా ఉన్నావురా, మాట్లాడు అని. అమ్మ అన్నాడు మొదటిసారిగా. అటువైపు నుండి ఆవిడ బాధ ఆపుకుంది, అంతా ఒకేసారి బయటకు వచ్చేసింది అని అర్థమైంది ఆ చందుకి. తిను మాత్రం బాధను ఆపుకున్నాడు, కానీ ఎంత దాచినా ఎంతో కొంత వస్తుంది బయటికి. కానీ దాంతోనే అమ్మ నువ్వు ఎలా ఉన్నావు, అందరూ బాగున్నారా అన్నాడు. ఆవిడ గొంతులో నుండి బాధ అదంతా పోయే వరకు వెయిట్ చేశాడు, తన అమ్మని బాధపడద్దు అని చెప్తూనే. కొంచెం సెటిల్ అయ్యాక తను మాట్లాడడం స్టార్ట్ చేసింది ఆవిడ. అందరూ బాగున్నారా, మమ్మల్ని క్షమించరా. అమ్మ అవేం మాటలమ్మా, విను నాన్న, ఈ ఒక్కసారికి. ఈ 3 ఏళ్లలో నిన్ను వదిలేశాను, మీ నాన్న మాటకు అడ్డు చెప్పలేక అలా అని నిన్ను వదిలేలేదు. రోజు గట్టిగా ఎదురు తిరుగుతూనే ఉన్నాను మీ నాన్నకి. ఇన్నేళ్ళకి ఇప్పుడు సాధించగలిగాను, నన్ను క్షమించరా. అమ్మ అలా అనకమ్మా, నువ్వేం తప్పు చేయలేదు, ఇంకెప్పుడు ఈ మాట అనకు. కానీ నేను ఆ ఇంటికి రాలేనమ్మా, వదిలే. చందు వినరా అన్నారు ఆవిడ. చందు మాటకి అడ్డుపడుతూ చెప్పమ్మా. నాన్న అయ్యిందేదో అయ్యింది, కోడలు ఎలా ఉంది, నువ్వు కోడలు మన ఇంటికి రండిరా ఈ పండక్కి. నాన్న నుండి నీకు ఏ ఇబ్బంది ఉండదు, అంతా నేను చూసుకున్నా. అమ్మ వినమ్మా, నేను రాలేను, ప్లీజ్ వదిలే. అంతగా నిన్ను కలవాలి అంటే ఖచ్చితంగా వచ్చి నిన్ను కలిసి నిన్ను నాతో తీసుకొని వచ్చి కొన్ని డేస్ అయ్యాక మళ్ళీ ఇంట్లో వదిలిపెడతాను అంటూ అడ్డు తగిలాడు చందు. నాన్న, ఈ అమ్మ మాట కూడా వినవా? ఇంకో మాట కాదు నాన్న, మన ఇంటికి రాకపోయినా నా మాట వినకపోయినా ఇంకా ఒట్టే నా మీద అంటూ మాట్లాడకుండా మీ నాన్న పిలుస్తున్నారు, మళ్ళీ చేస్తా అంటూ వెళ్ళిపోయింది ఆవిడ. ఎప్పుడు కామ్గా ఉండే చందు తల పట్టుకున్నాడు, ఏం చేయాలో తెలియక. ఇంతలో క్యాబిన్ ఓపెన్ చేసి వచ్చింది ఒక అందమైన అమ్మాయి లోపలికి. మే ఐ కమ్ ఇన్ చందు అంటూ వచ్చి చందు ఉన్న పొజిషన్ చూసి, హే ఏమైంది, అవి ఓకే అంది కంగారు పడుతూ. హే సారిక, ఐఎమ్ ఓకే అంటూ సరిగ్గా కూర్చున్నాడు. ఇదిగో వాటర్ తాగు, అసలు ఏమైందంటూ సారిక ఇచ్చిన వాటర్ని తీసుకొని తాగి అసలు మ్యాటర్ చెప్పాడు. అమ్మ కాల్ చేసిందిరా ఇందాకే. ఓ వావ్, అయితే హ్యాపీనే కదరా, ఇంకేంటి, ఇన్ని ఇయర్స్ తర్వాత చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ మొహం ఎందుకు అలా పెట్టావు? అమ్మ కోడల్ని ఇంటికి తీసుకురమ్మని చెప్పింది. ఓ, ఆ మాట విని సారిక ఎనర్జీ కూడా ఒకేసారి కింద పడిపోయింది. వెంటనే నార్మల్ అయ్యి కొద్దిసేపు ఆగి కాల్ చేసి అమ్మకి మ్యాటర్ చెప్పు, ప్రాబ్లం విల్ బి సాల్వ్ అంది చందుని సీవ్ చేస్తూ. యా అదే చేయాలి, నెమ్మదిగా జాగ్రత్తగా అంటూ. థ్యాంక్స్ రా అన్నాడు సారికని చూసి. హే థ్యాంక్స్ అంట, సరే కానీ ఇదిగో ఇది చూడు అంటూ తను తెచ్చిన ఫైల్స్ని చందుకు చూపించడంలో పడింది. చందు ఒక కామ్ అండ్ కూల్ గాయ్, ఈ జనరేషన్లో తక్కువ, బట్ ఉన్నారు రేర్గా. 3 years బ్యాక్ తను ప్రేమించిన అమ్మాయితో పెళ్ళికి ఒప్పుకోలేదు వాళ్ళ నాన్న. ఎన్నో మంత్స్ ఫైట్ చేశాడు. వన్ డే తన పెళ్ళి అని తను చూపించిన అమ్మాయిని చేసుకోవాలి, లేదంటే ఇంట్లో ఉండి పొమ్మని వాళ్ళ నాన్న అన్న మాటకు ఇప్పటి వరకు తను మళ్ళీ ఆ ఇంటి మొహం చూడలేదు. తను చదువుకున్న చదువుని నమ్మి అమెరికా వెళ్ళి అక్కడ మంచిగా కంపెనీ పెట్టి సెటిల్ అయ్యి ఇండియాలో బ్రాంచ్ ఓపెన్ చేసి తన ఫేవరెట్ సిటీ అని వైజాగ్కి వచ్చి సెటిల్ అయ్యాడు. అమ్మ గొంతు వినడానికి ఎన్నో కాల్స్ చేసేవాడు, వీక్లీ వన్స్ అయినా. ఊళ్ళో ఉన్న తన ఫ్రెండ్స్ సహాయంతో అమ్మకి నాన్నకి అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు ఇన్ని ఇయర్స్కి తన అమ్మ నుండి కాల్, పండక్కి ఇంటికి రమ్మని, కోడలతో సహా. కోడలు ఆ మాట వినగానే తన మనసుకు అతనిలోకి పరిగెట్టింది. తన అందమైన కళ్ళు, పట్టులాంటి కురులు, తేనెలాంటి తీయనైన గొంతు. కానీ ఇంకా లోతుకు వెళ్ళాలి అనుకోలేదు. ఎలా ఉన్నావు నువ్వు, నన్ను ఎందుకు వదిలేసావు, ఎందుకు వచ్చావు నా లైఫ్లోకి? ఆ నరకపు థాట్స్లో ఇక ఉండలేక తన రూమ్ నుండి బయటకు వచ్చాడు తన ఎంప్లాయీస్ని కలవడానికి. హే తారిక ఏం చేస్తున్నావు అంటూ తలుపులు దబదబా బాధిస్తుంది మధు.
వస్తున్నా ఆగమ్మా ఆగు ఆగు అంటూ తన ఫ్రెండ్ ఎగ్జైటెడ్ గోల భరించలేక వెళ్ళి డోర్ తీసింది తారిక. డోర్ తీయగానే వెళ్ళి సోఫాలో కూలబడింది మధు. ఏంట్రా అలా నీరసం తెచ్చుకున్నావు అని అడిగింది తారిక మధుకి వాటర్ ఇస్తూ. ఆ ఇచ్చిన వాటర్ని తాగి తృష్ణ ఎక్కడా అని నిద్రపోతుందని తనకి తనే ఆన్సర్ ఇచ్చేసుకుంది మధు. తన కంగారుకి చిరునవ్వు నవ్వుకుంది తారిక. ఇంకేముందమ్మా నీ జాబ్ వేట. మా మేనేజర్ గారు ఉంది అంటేనేగా నేనేమి ఇచ్చాను, అదేమో వేరే ఆఫీస్లో అంట కలవమన్నాడు నన్ను. సరే అని లీవ్ పెట్టి అటు వెళ్తే వాడేమో ఒక ముష్టి పెరవట్లా ఉన్నాడు. నాకు నీరసం వచ్చింది అటు ఇటు తిరిగి ఆ వేస్ట్ ఫెలోతో మాట్లాడి వచ్చేసరికి. అయితే ఇది కూడా పోయిందనమాట. సారీ మధు, నీకంత ట్రబుల్ ఇస్తున్నందుకో అని తన ఫ్రెండ్ని అంత కష్టపడినందుకు రిగ్రెట్గా ఫీల్ అవుతూ చెప్పింది తారిక. ఆపవే సారీ థ్యాంక్స్లు అంటూ. నువ్వు నాకు చేసినవి మర్చిపోయావా? నేను వాటి ముందు చేసేది ఇదంతా కూడా చాలా చిన్నది. నా ఇల్లు ఇది, ఉన్నది ఒక్కదాన్నే ఈ భూమి మీద నాకు నేను. మనకి నా శాలరీ సరిపోదా? సైలెంట్గా ఉండు ఇంకా అంది మధు తారిక చెవేసి. ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక తన ఫ్రెండ్కి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంటూ ముచ్చటగా చూస్తూ ఉంది తారిక. ఆలోచనలో వెళ్తూ చెప్పటం తన ఫ్రెండ్ అలా చెప్పింది కానీ బట్ తనకి తెలుసు మనీ సరిపోవట్లేదు, ఎలా అయినా తన రుణం తీర్చుకోవాలి, తనకి భారం తగ్గించాలి, ఎలా అయినా జాబ్ సంపాదించాలి, ఏదైనా పర్లేదు ఎంత చిన్నదైనా అని. ఆ ఆలోచనలకు భంగం కలిగిస్తూ మధు ఫోన్ రింగ్ అయింది. మధు ఆ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే తారిక లోపలికి వెళ్ళింది కాఫీ పెట్టడానికి. నెక్స్ట్ డే మార్నింగ్ చందు కాల్ చేసి సారికని తన రెగ్యులర్ కాఫీ షాప్కి రమ్మన్నాడు. సారిక వెళ్ళేసరికి చందు ముందు ఒక హాట్ స్టీమింగ్ కాఫీ ఉంది. చందు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. సారికని చూసి స్మైల్ ఇచ్చి కూర్చోమని చైర్ని చూపించాడు ఫోన్ మాట్లాడుతూనే. సరే మురళి, ఇంకా డీప్గా సెట్ చేయండి, తర్వాత మాట్లాడతాను మీతో, సీయూ అని కాల్ పెట్టేసి సారిక వైపు తిరిగాడు. ఏం తీసుకుంటారా అన్నాడు సారికని ఉద్దేశించి. జస్ట్ కాఫీ చాలు అని సారిక అంటే అది ఆర్డర్ చేశాడు. తన వైపే తీక్షణంగా చూస్తున్న సారికని చూసి ఏమైంది అలా చూస్తున్నావు అన్నాడు. నీకు నాకు పరిచయం 1 year నుండి. ఆల్మోస్ట్ నీ లైఫ్ అంతా నాకు తెలుసు, ఇంక్లూడింగ్ యువర్ ఫ్యామిలీ, లవ్ స్టోరీ, ఎవ్రీథింగ్. బట్ ఎవరి మురళి, ఏం వెతుకుతున్నావు తనతో? నా బౌండరీస్ క్రాస్ చేయాలని కాదు, బట్ జస్ట్ క్యూరియాసిటీ. చందు ఒక చిన్న దిగులుతో కూడిన స్మైల్ ఇచ్చి ఆపేశాడు. నేనే చెప్తారా నీకు ఫ్యూచర్లో, బట్ ఇప్పుడు అయితే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది మనం మాట్లాడడానికి. టాపిక్ మార్చేశాడని తెలిసినా తను చెప్పాలి అనుకుంటే తనే చెప్తాడు, అడగాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి అడిగాను అని మనసులో అనుకొని చందు చెప్పిన దాని మీద ఫోకస్ చేసింది సారిక. నైట్ హరి కాల్ చేశాడు. తనేగా మీ ఊళ్ళో ఫ్రెండ్ అంది సారిక. సారీ తనే. అమ్మ మ్యాటర్ తనతో కూడా చెప్పిందంట. సో యాజ్ సూన్ యాజ్ తను అది తెలుసుకోగానే నాకు కాల్ చేశాడు. ఏం చేద్దాం అనుకుంటున్నావు అది ఇది అని నిజం చెప్పేద్దాం అనుకుంటున్నా అన్న. వద్దు అన్నాడు. నాన్నకు హెల్త్ బాగాలేదు, షాకింగ్ విషయాలు ఏం తెలియకూడదు, ఆఖరికి చిన్నగా అప్సెట్ చేసే మ్యాటర్స్ కూడా అని. విషయం ఎంత సీరియస్ అయితే కనీసం నాకు ఎందుకు చెప్పలేదు అని చిన్న మాట చెప్పలేదు కనీసం, నేను నమ్మితే నేను అని. చాలా పెద్ద గొడవ అయింది, అది వేరే మ్యాటర్లే. తర్వాత కాల్ చేశాడు, నేను లిఫ్ట్ చేయలేదు, దూరంగా వచ్చా, బట్ అది మ్యాటర్. సో అమ్మకి అయినా చెప్దాం అనుకున్నా కానీ ఏమో అమ్మని కూడా బాధ పెట్టాలని నాకు లేదు. ఆల్రెడీ నాన్న గురించే వర్రీ ఉంది, నేను దూరం అయ్యా అనే బాధ ఉంది ఇన్నేళ్ళగా, ఇంకా కష్టపడటాను లేదు. అదీ కాకుండా ఇంకొకటి కూడా ఉంది, ఇప్పుడు నాకు పెళ్ళి అవ్వలేదు ఏ రీజన్ లేకుండా ఇలా దూరం అయ్యా అని తెలిస్తే వాళ్ళకి బాధ షాక్ అనేది ఎంత ఉంటుందో తెలియదు, కానీ నాకు పెళ్ళి అని చంపుతారు. నా తర్వాత నీ పరిస్థితి ఏంటి అని బాధపడతారు. అది కూడా నాకు వద్దురా, ఇప్పుడు నాకు ఇష్టం లేకుండా చేసుకోవాలని లేదు. ఈ పేరెంట్స్ అర్థం కాదు, వాళ్ళకి ఎందుకంత వర్రీయో అంతా వింది సారిక సైలెంట్గా. మరేం చేద్దాం అనుకుంటున్నావు అంది. ఒక ఫేవర్ అడుగుదాం అనుకుంటున్నాను అన్నాడు చందు కొంచెం తటపటాయిస్తూ అడగాల వద్దా అని. సారీరా, నాకు ఇంకో దారి లేదు, బట్ ఇలా అడగాలన్నా ఇబ్బందిగా ఉంది. నా వైఫ్లో నువ్వు యాక్ట్ చేస్తావా ప్లీజ్ అన్నాడు కొంచెం గిల్ట్గా ఫీల్ అవుతూనే. మర్చిపోయావా, సంక్రాంతికి నాన్న అమెరికా రమ్మన్నారు. సారీ అని సైలెంట్ అయిపోయాడు చందు. ఎక్కువ ఫీల్ అవ్వకరా, నా ఫ్రెండ్ ఉంది ఇక్కడ, నా క్లోజ్ బెస్టీ. రేపు అలానే హాలిడే కదా, నేను తనతో మాట్లాడతా, ఎలా అయినా ఒప్పిస్తా, నువ్వేం వరీ అవ్వకు. ఇంకా 10 days ఉంది కదా, చూద్దాం సరేనా అంది సీరప్ చేస్తూ సారిక.
థ్యాంక్స్ రా సారీ, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు చందు. ఇంకా వెళ్దామా? పదా. అలా హ్యాపీగా ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు ఇద్దరు. హోప్ మీకు ఇది నచ్చిందని. అండ్ ఫస్ట్ టైం ట్రైయింగ్, సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. సీ యూ ఆల్ సూన్. సైనింగ్ ఆఫ్.